ఎస్సీ గారి లాగిన్కి వెళ్తున్నాం. ఇది ఎస్సీ గారి లాగిన్ అండి. ఎస్సీ గారి లాగిన్లో చూద్దాం. ఎంబుక్ ఇన్బాక్స్లో ఉంటుంది. సో సేమ్ స్క్రీను ఎస్సీ గారు కూడాను పర్సంటేజ్ చెక్ మెజర్ చేయాలి కాబట్టి సెలెక్ట్ చేస్తే ఇప్పటివరకు ఎలాంటి చెక్ మెజర్మెంట్ చేయలేదు. ఆయన మినిమం 15% చేయాలి కాబట్టి 15% వాల్యూ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇన్ఫర్మేషన్ మొత్తం డిస్ప్లే అవుతుంది. కాకపోతే ఎస్సీ గారికి ఇక్కడ ఎస్సీ రికవరీ అని ఒక ఎక్స్ట్రా ఫీల్డ్ ఉంది చూసారా? ఒకవేళ ఎస్సీ గారు ఏదైనా రికవరీ ప్రపోజ్ చేయాలి అనుకుంటే ఆయన ఇక్కడ రికవరీ అమౌంట్ ప్రపోజ్ చేస్తే సేమ్ అమౌంట్ వచ్చేసరికి మీకు మెమోరాండమ్ ఆఫ్ పేమెంట్ బిల్లింగ్లో ఏదైతే ఉందో అక్కడ పాపులేట్ అవుతుందండి. ఇక్కడ ఆయన ఏదైనా రికవరీ ప్రపోజ్ చేయాలి అనుకుంటే రికవరీ అమౌంట్ వేయచ్చు. నెక్స్ట్ చెక్ మెజర్మెంట్ ప్రొసీజర్ సేమ్. రెండు స్పెసిఫికేషన్స్ అని చెక్ మెజర్మెంట్ చేస్తున్నారు. వన్స్ చెక్ మెజర్మెంట్ అయ్యాక సో ఆయన 1/3 స్టేజ్లో 15% 30% చేశారు కాబట్టి ఆ సర్టిఫికేట్ కూడా సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మళ్ళీ 2 ఆప్షన్స్. ఒకవేళ రిటర్న్ చేయాలి అనుకుంటే వితౌట్ చెక్ మెజర్మెంట్ ఇక్కడ సేవ్ అండ్ రిటర్న్ ఉంటుంది. అదర్వైజ్ సేవ్ అండ్ సబ్మిట్ అంటే మళ్ళీ కన్సర్న్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి వెళ్తుంది సెలెక్ట్ చేసుకొని. ఇక్కడ ఆయన 40,000 చేయాల్సింది 70,000 చేశారు. 26% చెక్ మెజర్మెంట్ అయింది. సేవ్ అండ్ ఫార్వర్డ్. ఓకేనండి. ఈ విధంగా ఎస్సీ గారి లాగిన్లో చెక్ మెజర్మెంట్ అనేది చేసుకోవాలి.